ఈరోజైతే ఏపీ ప్రజలకు శుభవార్త. జగనన్న మేనిఫెస్టో ఈరోజు విడుదల చేయడం జరిగింది. 2019తో పోలిస్తే పథకాలన్నీ 99% పూర్తి చేయడం జరిగింది. ఈరోజు విడుదలైన మేనిఫెస్టో మొదటిది అమ్మఒడి 13,000 నుండి 17,000 వరకు పెంచడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి. ఇంకో పథకం వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ అవ్వతాతలకు మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 3,000 నుండి ఏకంగా 3,500 వరకు పెన్షన్ను పెంపడం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. నెక్స్ట్ పథకం వచ్చేసి వైఎస్ఆర్ చేయుత. అక్క చెల్లెమ్మలకు మంచి శుభవార్తగా చెప్పడం జరిగింది. గత 4 సంవత్సరాలు గాను 75,000 విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఏకంగా 5 సంవత్సరాలకు గాను 1,50,000 పెంచడం జరిగింది. నెక్స్ట్ పథకం వచ్చేసి డాక్రా సంఘాలు అంటే పొదుపు సంఘాలకు 3 లక్షల వరకు సున్నా వడ్డీగా వర్తింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. పొదుపు సంఘాలకు కూడా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పథకం వచ్చేసి కళ్యాణమస్తు. ఈ పథకానికి అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకు కూడా ఈ కళ్యాణమస్తు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మేనిఫెస్టోలో అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు మరియు ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి. జగనన్న ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పథకం వచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తం. 60,000 నుండి 1,20,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పథకం వచ్చేసి రైతు భరోసా. ఈ రైతులకు కూడా ఇది శుభవార్త. ప్రతి సంవత్సరం రైతు భరోసా 13,500 పడుతుంది ఫ్రెండ్స్. ఈసారి నుండి 16,000కు పెంచడం అయితే జరిగింది. నెక్స్ట్ పథకం వచ్చేసి మత్స్యకారుల భరోసా. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వలలు, గంపలు ఇవ్వడం మరియు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు తర్వాత పథకం వచ్చేసి వైఎస్ఆర్ వాహన మిత్ర. దీనికి ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకు 10,000 వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం 20,000 వరకు పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే డ్రైవర్లకు కూడా ప్రమాద బీమా 10 లక్షల వరకు ఆమోదించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి. తర్వాత పథకం వచ్చేసి చేనేత కార్మికులు. వీరికి కూడా 1,20,000 నుండి 2,40,000 వరకు పెంచడం అయితే జరిగింది. పథకం వచ్చేసి జగనన్న విద్యా దీవెన. ఇది మరియు జగనన్న వసతి దీవెన కూడా. ఈ 2 పథకాలు వచ్చేసి పేద ప్రజల పిల్లలను చదివించడం కోసం ఈ పథకాన్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పథకం వచ్చేసి ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ కుటుంబంలో 25 లక్షల వరకు ఎక్కడైనా ఏ హాస్పిటల్లో అయినా ఉచితంగా చూపించుకోవచ్చు. మరియు తర్వాత పథకం వచ్చేసి జగనన్న తోడు. చిరు వ్యాపారాలకు ఇది శుభవార్తగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జగనన్న తోడు పథకం ద్వారా ప్రతి సంవత్సరం 10,000 పొందేవాళ్ళు ఇప్పటి నుండి 15,000 వరకు పెంచడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి విదేశీ విద్య. ఈ విదేశీ విద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది ఫ్రెండ్స్. మన రాష్ట్రం నుండి వేరే విదేశాలకు వెళ్ళి విద్యను చదివే వారికి మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ను పరిపాలనా రాజధానిగా మరియు అమరావతిని అయితే శాసన రాజధానిగా మరియు కర్నూలు అయితే న్యాయ రాజధానిగా ఈసారి అయితే ఖచ్చితంగా ఈ 3 రాజధానులు అయితే అమలు చేయడం జరుగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.